హలో అండి. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈవేళ ఉగాది పండగ కదండి, అందుకని పప్పు మామిడికాయ చేస్తున్నా. పండగ నాడు పప్పు వండుకోవాలండి, అది శుభప్రదం. దాంట్లోనూ కందిపప్పు వండుకోవాలి, పెసరపప్పు కాదు కందిపప్పు వండుకోవాలి. అందుకని ఈవేళ ఈ గ్లాస్ తోటి పప్పు మామిడికాయ వేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి. ఈ పప్పు అండి కుక్కర్లో వేస్తాను. కుక్కర్లో వేసి ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా పప్పు అంతా కడుగుతాను. ముక్కలు కడిగి ముక్కలన్నీ వేసాక మళ్ళీ చూపిస్తాను రండి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, ఇంకా దీనికి తగిన మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసాను. మనం గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఈ గ్లాస్ తోటి పప్పు వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. పప్పు మామిడికాయకి పోపు వేయిస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, ఇంగువ. పోపు వేయించేసాక పప్పు ఇందులో వేసేయడమే. చిన్న ఇంగువ పప్పు వేగాక వేసేద్దామండి. పప్పు శుభ్రంగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు మామిడికాయలు కుక్కర్లో పెట్టేసాం కదా, శుభ్రంగా ఉడికిపోయిందండి. దీంట్లోనే పప్పులోను కాస్త పసుపు వేసేద్దాం. ఇది చాయ్ పసుపు అండి, మేము పసుపు కొమ్ములు కొని ఎండబెట్టి ఆడించుకున్న పసుపు అండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది, సొంతంగా ఆడించుకున్న పసుపు ఇది. ఈ పోపులోను వేపు అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. పోపులో వేగితేయండి పచ్చిమిరపకాయలు, కరివేపాకును మంచి వాసన వస్తుంది, చక్కగా కమ్మదనం సువాసన వస్తాయి అన్నమాట. చక్కగా వేగింది, మంచి సువాసన వస్తుంది పోపు అంతాను. ఇప్పుడు ఇక్కడ ఉడకబెట్టి పసుపు కూడా కలిపేసానండి. ఇందులో ఉడకబెట్టిన పప్పు ఇందులో వేసేద్దాం. పప్పు స్టవ్ మీద పెట్టాను, ఉడుకుతుంది. పప్పుకి తగినంత ఉప్పు కూడా వేసేస్తాను. వేసి ఒకసారి శుభ్రంగా కలిపేస్తే అంతా ఒక మరుగు మరిగితే అండి కరివేపాకు అన్నీ పోపు అన్నీ పెట్టాం కదా, ఈ సువాసన అంతా చక్కగా తీరుతుందన్నమాట. పప్పు మామిడికాయ మొత్తం అన్నీ వేసానండి, ఉడుకుతుంది. పైన కొత్తిమీర కూడా వేసేస్తే సరే కలిపేసి మూత పెట్టేసుకోవడమండి. పప్పు మామిడికాయ అండి, కొత్త ఆవకాయ, ఊరిమిరపకాయలు కాంబినేషన్ బాగుందండి. శాంపుల్ ఆవకాయ పెట్టాను, జీడి ఆవకాయ అంటారు కదా, అది ఊరిమిరపకాయలు, పప్పు మామిడికాయ. నచ్చిందండి మీకు? ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.
like, share, subscribe.